ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవదేవుడు మళ్ళీ ఒకసారి మనందరం ఇలా కలుసుకుని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఆయనకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు మూలవాక్యం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందాము. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందాము. అత్యంత ప్రేమబడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. దయగల మా ప్రభ, భయంకరమైన రోజుల్లో నాయన మేము నివసిస్తూ ఉన్నాం తండ్రి. అయినప్పటికీ తండ్రి, అతి భయంకరమైనటువంటి రోజుల్లో నోవాహు కుటుంబాన్ని ఏ విధంగా రక్షించావో, యెహోషువ కుటుంబాన్ని ఏ విధంగా రక్షించావో తండ్రి, దయగల మా ప్రభ, అదే విధంగా మా కుటుంబాలు రక్షింపబడేటట్టు నాయన లోకమాల్యాన్ని మాకు అంటకుండా తండ్రి, నీ వైపు చూస్తూ విశ్వాసమునకు కత్తయు దాన్ని కొనసాగించుకోవడమని నీ వైపు చూస్తూ కొనసాగే భాగ్యం దయచేయండి. దయగల మా ప్రభ, ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన మేడం గారిని, కుటుంబాన్ని బట్టి వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరి పని ఆత్మను కుమ్మరించండి. దయగల మా ప్రభ, అదే విధంగా దయమయ మరి అమెరికాలో తండ్రి, లాస్ ఏంజల్స్ లో ఎంతో ఘోర ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి తండ్రి. నాయన ఇవి సూచనలు మాత్రమే, ఇంకా భయంకరమైన దినాలు వస్తాయని చెప్పి నాయన హెచ్చరికలు వస్తున్నాయి తండ్రి. దయగల మా ప్రభ, మాకు కాదులే, మా వరకు కాదులే, మాకు రాదులే అని చెప్పి ఎవరు నిర్లక్ష్యంగా లేకుండా తండ్రి, నీ తీర్పు మీ గుమ్మం నుంచే బయలుదేరితే మీరేం చేయగలరని పేతురు గారు ప్రశ్నించినట్టుగా తండ్రి, నీతిమంతుల ద్వారం దగ్గరే ప్రారంభమైతే అని చెప్పినట్టుగా నేను వాక్యం తెలిసినటువంటి నాయన ఆ బిడ్డలకి తీర్పు అంత భయంకరంగా ఉన్నప్పుడు తండ్రి, దయగల మా ప్రభ, ఎంతో మంది ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన సమయంలో తండ్రి మేము నిర్లక్ష్యం కాకుండా ఉండే భాగ్యం దయచ్చు నాయన. చిన్న మంద భయపడమని చెప్పు నాయన. చిన్న మందగా చేరిన మాపై నీ ఆత్మను కుమ్మరించండి. వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మాలు వెల్లడి చేయటం నన్ను ఒక బోరుగా వాడుకున్నాను తండ్రి. కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నావు తండ్రి. ఏ రకమైన ఇరుకు, ఇబ్బంది, ఆటంకం లేకుండా ఆయన కార్యాంతం నిన్ను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని చిత్రం అయితే హెబ్రీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాల వరకు దేవుని చిత్రం అయితే ధ్యానించుకుందాం. మరి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ముందు మనం ఫస్ట్ చాప్టర్ అంతా కూడా దేవదూతల కంటే యేసుక్రీస్తు ఏ విధంగా శ్రేష్ఠుడు అనే అంశాన్ని పౌలు గారు చాలా చక్కగా వర్ణించి చెప్పడం జరిగింది. నీవు నా కుమారుడు అని చెప్పి ఏ దేవదూతను చెప్పలేదు. దేవదూతలు తనకు సైన్యంగా, వాయువుగా, గాలిగా, ఏ రూపంలో అయినా సరే వాతాహరులుగా లేకపోతే యుద్ధం చేయటానికి కానీ ఏదైనా కూడా తన కుమారుడు నిమిత్తము ఉపయోగించుకోవటానికి ఉంది అని చెప్తూ ప్రపంచములో ఆయన చేత నిర్మింపబడిన ఆయన సమస్తమును నిర్వహిస్తూ ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు అనే వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. అదే విధంగా దావీదు రాసినటువంటి సంకీర్తన 110వ సంకీర్తనలో ఉన్నటువంటి ఆ అంశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ అవసరమైతే ఆకాశాన్ని ఉత్తరీయం వలె నువ్వు మడిచివేయగలవు, నీకు మాత్రమే సాధ్యం అని. ఏ దేవదూత ఆ విధమైనటువంటి కార్యములు చేయలేవు అని చెప్పి పౌలు గారు ఎందుకు అంత ఇదిగా వర్ణించి నొక్కి చెప్పారు అంటే, మనం ధ్యానించుకున్నాం ఆల్రెడీ. అక్కడ ఉన్నటువంటి యూదులు ఆ క్రైస్తవ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ హింసలు, శ్రమలు ఓర్చుకోలేక మళ్ళీ తిరిగి బ్యాక్ టు ద పెవిలియన్ అని వెళ్ళిపోవటం. మరొకటి ఏంటంటే దేవదూతలను కూడా ఆరాధించాలి, యేసుక్రీస్తును పక్కన పెడదాం అని కొంతమంది, యేసుక్రీస్తుతో పాటు దేవదూతలు కూడా ఆరాధించాలి అనేవాళ్ళు. మరి ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేద్దామని మీమాంస, ఏదేమైనా కూడా ఎస్కేపింగ్ నేచర్ తో వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయే టైంలో వాళ్ళ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ, వాత్సల్యంతో పౌలు గారు ఎంతమంది ఎన్ని చెప్పినా ఈ రైటరు సందిగ్ధమే అని అన్నప్పటికీ పౌలు గారి పత్రికలు ధ్యానించడానికి స్టడీ బైబిల్స్, అదే క్రిటిసిజం బుక్స్, అనేక బుక్స్ చదివిన తర్వాత పౌలు గారి హృదయాన్ని అర్థం చేసుకున్న నాకు వ్యక్తిగతంగా ఈ పత్రిక పౌలు గారు మాత్రమే రాయగలరు. ఇంత ఆవేదన, ఇంత వాత్సల్యం యూదుల పట్ల పౌలు గారికి మాత్రమే ఉండగలదని చెప్పి నా వరకు నేను భావించాను. అదే విధంగా పౌలు గారు ఈ 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ నుండి 10వ అధ్యాయం వరకు 5 హెచ్చరికలు ఉంటాయి హెబ్రీ పత్రికలో.
రెండో అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు 5 హెచ్చరికలు ఉంటాయి. ఈ రెండో అధ్యాయంలో మొదటి హెచ్చరిక ఉంటుంది. అదేంటంటే రెండో అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నదంతా కూడా మొదటి హెచ్చరిక. రెండో హెచ్చరిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 19వ వచనం వరకు. తర్వాత మూడో హెచ్చరిక 6వ అధ్యాయం 7వ వచనం నుంచి 8వ వచనం వరకు. 4వ హెచ్చరిక 10వ అధ్యాయం 26 నుంచి 31వ వచనం వరకు. 5వ హెచ్చరిక 12వ అధ్యాయం 25వ వచనం నుంచి 29వ వచనం వరకు. ఆయా అధ్యాయాలు ధ్యానించేటప్పుడు ఆ హెచ్చరికల గురించి మళ్ళీ మనం ధ్యానించుకుందాం వివరంగా. ఈ 5 హెచ్చరికల సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఈ 5 హెచ్చరికల్లో పౌలు గారు హెచ్చరిస్తున్నది ఏంటంటే భ్రష్టత్వంలో పడిపోకండి, భ్రష్టత్వంలో పడిపోకండి. భ్రష్టత్వం అనే మాటకి మరి ఇంగ్లీష్ లో వర్డ్ చూస్తే రిపోకెట్ అని ఉంది. అంటే యోగ్యమైనదిగా ఎంచబడిన వారు అయోగ్యమైన స్థితిలో పడిపోవటం, యోగ్యమైన జీవితం గడపడానికి వచ్చిన వారు అయోగ్యమైన స్థితిలో పడిపోవటం, యోగ్యులు అయోగ్యులుగా ఎంచబడే స్థాయికి వారిని వారు దిగజార్చుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసినట్టయితే అక్కడ లాస్ ఏంజల్స్ లో గాని అక్కడ ఉన్నటువంటి వారు వాక్యం తెలిసిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఆ శిక్ష అన్యులకు ముందు వేడు దేవుడు? వాక్యం తెలుసు, మా బాండ్ క్రిస్టియన్స్ అండి, మాకు బైబిల్ అంతా తెలుసండి, కానీ మేము ఆచరించం. వాళ్ళు ఏమన్నారు? ఆ జాన్వరి 5th దేవుడిని జీరో చేశాం, దేవుడు లేని పట్టణం అని చెప్పి ప్రకటించుకున్నారు కదా. మరి దేవుడు లేని పట్టణం ఎలా ఉంటుందో దేవుడు చూపించాడు. అదే విధంగా టైటానిక్ షిప్ విషయంలో కూడా దేవుడు కూడా దీన్ని ముంచలేడు అన్నాడు. దేవుడు జోక్యం చేసుకుంటే ఎవరి జీవితం ఎలా ఉంటుందో దేవుడు చూపిస్తాడు. అందుకనే పౌలు గారు అంటున్నారు భ్రష్టత్వంలో పడిపోవద్దు. భ్రష్టత్వంలో పడిపోవద్దు అన్న మాటకి మనం ఇంకా విస్తృతంగా అర్థం చూడాలంటే ఆయన వెల్లడి చేసిన సువార్తను విని గ్రహించి అర్థం చేసుకుని మేము ఆచరిస్తామని బాప్తిస్మం తీసుకుని 10 మంది ఎదురుగా నేను క్రైస్తవుడిగా కొనసాగుతానని చెప్పి తరువాత ఆ సువార్తను నిర్లక్ష్యం చేసి దేవుడికి దూరంగా జరిగిపోవటం అనేది భ్రష్టత్వం. ఈ భ్రష్టత్వం గురించి ఈ హెబ్రీ పత్రికలో ఇంచుమించుగా 2వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఒక క్రైస్తవ మార్గంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఏ కారణం కుంటి సాకులు చూపి భ్రష్టత్వంలో పడిపోతే అతని అంతం ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించి చెప్పారు ఆనాడు పౌలు గారు. అక్కడున్న యూదులకే వ్రాసి ఉండొచ్చు, కానీ ఈ రోజు ప్రతి క్రైస్తవుడు కూడా నేను క్రైస్తవుని చెప్పుకుని క్రైస్తవత్వానికి దూరంగా క్రీస్తు ఆజ్ఞలు అనుసరించడంలో ఎవరైనా నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు అనుసరిస్తారని చెప్పారు కదా ఆయన. కాబట్టి ఆయన మనం ప్రేమిస్తున్నామని చెప్పి చీకటిలో నడిస్తే అతను క్రీస్తుకు చెందినవాడు కాదని యోహాన్ పత్రికకారుడు చాలా ఘంటాపదంగా చెప్పడం జరిగింది. ఎవరో కాదు, వాక్యాన్ని మనం ఎదురుగా పెట్టుకుని వాక్యం అద్దంలాగా మనకు చూపుతుంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నీ ఆనాడు యూదులకు చేసిన హెచ్చరికలన్నీ మనకే, నా కోసమే అని చెప్పి మనం అనుకున్నట్టయితే ఈ హెచ్చరికల గురించి ధ్యానించేటప్పుడు ఆయన 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనం చాలా విషయాలు చిన్నప్పటి నుంచి విన్నాము, ఆ విషయాలు విడిచిపెట్టేయొద్దు, కొట్టుకొని పోవద్దు, గాలి ప్రవాహంలో కొట్టుకొని పోయినట్టుగా కొట్టుకొని పోవద్దు. ఇందాక మేడం గారు అనుకోకుండా ఈ వాక్యానికి అనుగుణంగా ఉన్న ప్రేయర్ అనేది చేయటం జరిగింది. మరి ఇక్కడ మనం చూసినట్టయితే రెండవ వచనంలో ఆయన అంటాడు, దేవదూతలు ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరు నిర్లక్ష్యం చేశారంటే, దేవదూత అంటే అక్కడ మోషేని గురించి ఉదాహరించిన మాట. దేవుని చేత వార్తాహరుడిగా పంపించబడ్డాడు ఆ సమయంలో మోషే. మనం మొదటి అధ్యాయంలో ధ్యానించినప్పుడు కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. కొన్ని సందర్భాల్లో దూతల వార్తాహరులుగాను, కొన్ని సమయాల్లో యుద్ధ వీరులుగాను, కొన్ని సమయాల్లో సహకారులుగాను వాడుకోవటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, దేవదూతల ద్వారా పంపించిన ధర్మశాస్త్రాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు అంటున్నాడు. అదే విధంగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ధర్మశాస్త్ర విధులు నెరవేర్చుటలో ఖచ్చితంగా ఉండాలి, అయితే దీవెనలు ఆశీర్వాదాలు విశ్వాస మూలంగా వస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, చాలా మంది చెప్పేది ఏంటంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరిది ₹1 తినలేదు, నాదే ₹1 పెట్టాను తప్పించి, నాకున్న దాంట్లోనే నేను ఎవరికన్నా పెట్టాను తప్పించి,
నేను అబద్ధం ఆడలేదు, ఎవరి మనసు నొప్పించలేదు, ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, చీమకు కూడా హాని చేయలేనటువంటి జీవితం నాది. అట్లాంటప్పుడు నేను దేవుణ్ణి ఆశ్రయించాల్సిన పనేంటి? అసలు చర్చికి రావాల్సిన పనేంటి? దేవుణ్ణి ఆరాధించాల్సిన పనేంటి? దేవుడి దగ్గర రావాల్సిన పనేంటి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి, పౌలు గారు ఇట్లాంటి వారి అందరి హృదయాల్ని కాచి వడపోసిన వ్యక్తి కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్ర విధులు నెరవేర్చు, అంతకంటే ముఖ్యంగా నీకు దీవెనలు ఆశీర్వాదాలు కావాలంటే దేవుణ్ణి ఆశ్రయించు. ఎందుకంటే మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పి రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివాం. అయితే అదే పౌలు గారు 5వ అధ్యాయంలో, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అసలు అందరూ పాపులు ఎలాగయ్యారు, ఈవెన్ మరియమ్మ గారు కూడా నా రక్షకుడు అని చెప్పి యేసుక్రీస్తుని ఎందుకు సంబోధించింది? పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుని కన్న తల్లి కన్య మేరీ, వర్జిన్ మేరీ నా రక్షకుడు అని చెప్పి యేసుక్రీస్తుని ఎందుకు సంబోధించింది అంటే, ఆమెలో కూడా ఆదాము గారి యొక్క డిఎన్ఏ ఉంది. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, ఆ పాపంలో పడిపోయిన తర్వాత ఆ డిఎన్ఏ తోటి వచ్చినటువంటి వారసులమే మనందరం కాబట్టి, నువ్వు ఈ లోక సంబంధంగా ఏ పాపము చేయకపోయినా, జన్మ పాపం అంటారు కదా, ఆ జన్మ పాపం ఏంటంటే మనకి ఆదాము గారి దగ్గర నుంచి వచ్చిన డిఎన్ఏ తోటే మనం కంటిన్యూ అవుతున్నాం కాబట్టి తప్పకుండా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. నువ్వు ఎంత నీతిమంతుడుగా నీకు నువ్వుగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నా కూడా నిత్య జీవంలోకి నువ్వు వెళ్ళాలంటే తప్పకుండా దేవుని కృప నువ్వు పొందాలి అని చెప్పి పౌలు గారు గలతీలు రాసిన పత్రిక అంతా మనం ధ్యానించుకున్నాం. ఒకసారి హెచ్చరిస్తూ అంటారు, మీ జీవితం ఆధ్యాత్మికంగా ప్రారంభించి లోక సంబంధంగా ముగిస్తారా ఓ గలతీయులారా అని చెప్పి అంటాడంటే, చాలా మంది ప్రారంభంలో చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు, రాను రాను పడిపోతూ ఉంటారు. పడిపోతున్నారని వాళ్ళకి తెలియకుండానే పడిపోతారు, పుట్టుకుని పోతున్నారని తెలియకుండానే వాళ్ళు పుట్టుకుని పోతారు. అట్లాంటి వారికి పౌలు గారు హెచ్చరిస్తూ, నువ్వు ధర్మశాస్త్ర విధులు ఎన్ని నెరవేర్చినా కూడా నీకు దీవెనలు ఆశీర్వాదాలు కావాలంటే తప్పనిసరిగా దేవుని కృప కావాలి. నోవాహుతో కూడా దేవుడు అంటాడు కదా, ఆయన చెప్పినట్టుగా 120 సంవత్సరాలు ఎంతమంది హేళన చేసినా, గేలి చేసినా, ఎంత అవమానపరిచిన లెక్క చేయకుండా నోవాహుకు ఎట్లాగైతే సువార్త ప్రకటిస్తూ తన కుటుంబాన్ని దిద్దుకుంటూ అంత చక్కగా జీవించాడు, ఈ తరంలో నీవే నాకు నిందారహితుడుగా నువ్వు కనిపించావు అని చెప్పి నోవాహుతో, నీవు నా కృపను పొందుతావు అంటే నువ్వు ఎంత నిందారహితుడిగా జీవించినా నా కృప నువ్వు పొందితేనే తప్పించి ఆ రక్షణ ఓడలో నువ్వు ఎక్కలేవు, నీ కుటుంబాన్ని తీసుకెళ్లేవు, ఆ రక్షణ ఓడలోకి నీ కుటుంబాన్ని తీసుకెళ్లలేవు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఆ కృప పొందాలి అంటే తప్పనిసరిగా మనం ఆయన్ని ఆశ్రయించాలి. అదే విధంగా అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 53వ వచనంలో అక్కడ స్టెఫెను రాళ్లతో కొట్టబడి చనిపోయేటప్పుడు అంటాడు, దేవదూతల చేత వచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆచరించలేదు, హెచ్చరించాడు. ముష్కరులారా అన్నాడు. ముష్కరులారా అంటే తల వంచని మనస్తత్వం కలిగిన గర్విష్ఠులారా, మీరు దేవదూతలతో పంపించబడిన ఆ ధర్మశాస్త్రాన్ని మీరు నిరాకరించారని చెప్పడం జరిగింది. అదే విధంగా నిర్గమకాండం అంటే ఈ రెఫరెన్స్లు ఎందుకంటే, దేవుడు మనతో ఈ రోజు హెబ్రీ పత్రిక ద్వారా పౌలు ద్వారా మాట్లాడటం కాదు, కానీ ఆది నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు, ఇదిగో ఆజ్ఞలు ఇస్తున్నాను వాటిని అనుసరించండి అని చెప్పి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటాడు, నా ఆజ్ఞలను అనుసరిస్తే మీరు నాకు రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధులుగా, ఒక చక్కని మాట ఇంకోటి ఏంటంటే అక్కడ స్వకీయ సంపాద్యంగా ఉంటారు. స్వకీయ సంపాద్యంగా ఉంటారు అంటే నేను సంపాదించుకున్న బిడ్డల్లాగా మీరు ఉంటారు, స్వకీయ సంపాద్యంగా ఉంటారు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలు మనం అనుసరించినప్పుడు. ద్వితీయోపదేశ లేవీకాండం 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూస్తే ఆయన అంటాడు, ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ఐగుప్తు ఆచారాలను విడిచిపెట్టాలి, ఎక్కడైతే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో మీరు ప్రవేశిస్తున్నారో ఆ ఆచారాలు కూడా మీరు విడిచిపెట్టాలి. పూర్తిగా వాటిని విడిచిపెట్టి నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరు అనుసరిస్తే, ఆ విధులను ఆచరిస్తే మీరు బ్రతుకుదురు. మీరు బ్రతుకుదురు అంటే కనానులో ఉన్నటువంటి ఆ 7 జాతుల వారు బ్రతకలేదా, ఇక్కడ బ్రతుకుదురు అంటే ఏంటన్నమాట, నిత్య జీవం పొందుతారు, శాశ్వతమైన జీవితం మీరు పొందుతారని చెప్పి ఆనాడే ఆయన వాళ్ళతో ఇశ్రాయేలీలతో చెప్పడం జరిగింది. అదే విధంగా
మనందరికీ తెలిసిందే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఓయి ఇశ్రాయేలు వినుమని చెప్పి, నీ పిల్లలకు నువ్వు ఏ విధంగా బోధించాలి, నీ గడపల మీద, నీ ద్వార బంధాల మీద నా ఆజ్ఞను ఏ విధంగా రాయాలి అని చెప్పి ఆయన అక్కడ బోధించడం అనేది జరిగింది. తర్వాత ద్వితీయోపదేశకాండం లేవి కాండంలో అదే విధంగా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 43 నుంచి 47వ వచనం వరకు చూస్తే, ఆ 32వ అధ్యాయం మీకు సమయం ఉన్నప్పుడు చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం అంతా కూడా మోషే కీర్తన రూపంలో ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్ర విధుల్ని పాటగా వినిపించినటువంటి సందర్భం. ఆయన ఇంకా చనిపోయే ముందు దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటి గురించి తన మనస్సు విప్పి ఒక గీతం రూపంలో 32వ అధ్యాయంలో ఆయన పాడటం జరిగింది. అక్కడ 43 నుంచి 47 మాటలు చూస్తే, మన 47వ వచనం వరకు చూస్తే, ఈ మాటలు నిరర్ధకం కాదు, జీవమే. నేను అప్పుడు అనుకున్నాను, దేవుని మాట ఏది కూడా నిరర్ధకం కాదని లూకా సువార్తలో ఉంది కదా. అంటే క్రొత్త నిబంధనలు ఉన్న ప్రతి మాట మనం చూస్తే ప్రతిది కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి వచ్చింది. మోషే గారు దేవుడు చెప్పిన మాటలన్నీ చెప్పేసి, ఓయి ఇశ్రాయేలు, ఇది నువ్వు ఆచరించావనుకో నిరర్ధకం కాదు, అంటే నిరుపయోగం కాదు, ఉపయోగం లేనిది కాదు, ఇది జీవమే, ఇది నేను బ్రతికిస్తుంది, శాశ్వత జీవం ఇస్తుందని చెప్పి అక్కడ మోషే గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత లేవి కాండం 14వ అధ్యాయం, మీరు అంటే ఈ రిఫరెన్స్ లో ఒక్కొక్కటి నేను ఎందుకు చదవట్లేదు అంటే, పూర్తిగా చాలా టైం పడుతుంది, పైగా మీకు చదివితే తేలిగ్గా అర్థమయ్యేటటువంటి రెఫరెన్స్లే కాబట్టి రెఫరెన్స్ మాత్రం చెప్తున్నాను. లేవి కాండం 14వ అధ్యాయం 26వ వచనం నుంచి 29వ వచనం వరకు చూస్తే, మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞలు గనక అనుసరించకపోతే ఏ రకాల వ్యాధులకు గురవుతాం, మన పంటలు ఏ రకంగా పోతాయి, మన పశువులు ఏ రకంగా క్షీణిస్తాయి, మనం ఏ రకంగా దెబ్బతింటాం అన్న శిక్షలు క్లియర్ కట్ గా అక్కడ వివరించడం అనేది జరిగింది. ఇన్ని చెప్పినా కూడా తన ప్రజల్లో మార్పు లేదు కాబట్టి, ఇశ్రాయేలీలో ఏ రకమైన మార్పు లేదు కాబట్టి, ఒక జడ్జి అయినా కూడా తను ప్రకటించే ముందు, ఆ సెంటెన్స్ ప్రకటించే ముందు, ఆ శిక్ష ప్రకటించే ముందు ఎక్కడైనా ఏమరపాటు వహిస్తాడేమో కానీ, దేవుడు ఒక వ్యక్తికి శిక్ష విధించే ముందు అతని జీవితాన్ని అతని కళ్ళ ముందు పెట్టి, ఇదిగో ఇక్కడ ఈ విషయంలో నా ఆజ్ఞ నువ్వు అతిక్రమించావు, ఈ విషయంలో నువ్వు తప్పు చేశావు, ఈ విషయంలో నువ్వు పాపం చేశావు అని చెప్పి ప్రతిదీ అక్కడ వివరించి, కాబట్టి నీకు ఈ శిక్ష విధిస్తున్నానని చెప్తాడు ఆయన. ఎందుకంటే నీతి న్యాయంలో ఆయన సింహాసనమునకు ఆధారం అంటాడు కీర్తనకారుడు. కాబట్టి ఆయన రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం నుంచి 20వ వచనం వరకు మీరు తర్వాత చూడండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తే ఆయన అంటాడు, ఇన్ని చెప్పినా కూడా మీరు విగ్రహారాధన మానలేదు, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు, దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు మీరు మానలేదు, విశ్వాసఘాతకులైపోయారు మీరు, కాబట్టి మిమ్మల్ని అష్షూరీయుల చెరకు నేను పంపిస్తున్నాను అని ఇశ్రాయేలీలతో మాట్లాడటం జరిగింది. అష్షూరీయుల చెరకు వెళ్ళిపోవడం చూశారు కదా. ఆ అష్షూరీయుల చెరకు ఇశ్రాయేలీలు 10 గోత్రాలు వెళ్ళిపోయారు కదా. పోనీ యూదా గోత్రానికి అప్పుడైనా పోనీలే, దేవుడు ఏంటంటే ఒక వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, యూదా గోత్రపు సింహంగా రావాల్సిన యేసుక్రీస్తు గురించి దావీదు వాగ్దానం తీసుకున్నాడు కాబట్టి ఆ గోత్రాన్ని కంటిన్యూ చేస్తాడు దేవుడు. అయినప్పటికీ కూడా వీళ్ళకి కొంచెమైనా మార్పు లేదు. అయ్యో మా సహోదరులని ఇశ్రాయేలీలు భయంకరమైనటువంటి అష్షూరీయుల చెరలోకి వెళ్ళిపోయారే, దైవ భయం ఏమాత్రము లేనటువంటి అష్షూరీయుల చెరలోకి వెళ్ళి నానా బాధలు పడుతున్నారే, వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి, అట్లాంటి చెరలోకి మనం వెళ్ళకూడదని అనుకున్నారా? వీళ్ళు కూడా మళ్ళీ మామూలుగానే ఆ పాపంలో పడిపోయారు. అందుకనే రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయంలో చాలా క్లియర్ గా ఉంటాయి మాటలు. ఎందుకు వీళ్ళు బబులోను చెరకు వెళ్ళారు, ఎందుకు వీరు బబులోను చెరకు, యూదా గోత్రం అయినా ఈ 2 తెగలు, యూదా గోత్రం, బెన్యామీను గోత్రం కూడా, ఈ 2 గోత్రాల వాళ్ళు కూడా దేవుడు ఎంత వాళ్ళకి సహనం చూపించినా కూడా నిర్లక్ష్యం చేసి చివరికి బబులోను చెరకి వెళ్ళారు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ రోజు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి. ఇశ్రాయేలీలు అసలు ఆ రకమైన వాగ్దానం పొందలేదు, వాళ్ళు రాలేదు. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఆయన ప్రారంభం నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా మాకు కాదులే, మా గురించి కాదులే, మేము బాగానే ఉన్నాంలే, ఐఎమ్ ఆల్ రైట్ అని అనుకునేవాళ్ళు
అసలు ఒక్కసారి వాక్యం ముందు పెట్టుకుని పరీక్షించుకుంటే నువ్వు ఆల్ రైటా కాదా, ఎన్ని తప్పులు నీలో ఉన్నాయి నాలో ఉన్నాయి వాక్యం అర్థంలాగా చూపిస్తుంది. అదే విధంగా ఆయన 3వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణ ఏంటి? అసలు రక్షణ అనే పదం మనం చాలా తేలిగ్గా వాడేస్తాం. ఎక్కడైనా గబుక్కుని కాలు జారి పడిపోయాం అనుకోండి, ఎవరైనా చెయ్యిచ్చి లేపితే అమ్మయ్య రక్షించవరా బాబు అంటాం. అదే ఏదైనా గుంటలో పడిపోతే అమ్మయ్య రక్షించవరా బాబు అంటాం. లేదా ఒక తీర్చుకోలేని అప్పులో మనం పడి ఉన్నప్పుడు ఒక స్నేహితుడో బంధువు వచ్చి ఆ అప్పు తీర్చినప్పుడు రక్షించవు, ఈ అప్పు నేను ఎప్పటికీ తీర్చలేను అంటాం. ఇంకా గొప్ప స్నేహితుడైతే ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఒక 100 ml ఎంతో బ్లడ్ మనకి ఇస్తే జీవితాంతం రుణపడి ఉంటానురా, నువ్వు చేసిన మేలు జీవితాంతం రుణపడి ఉంటానమ్మా, నువ్వు చేసిన మేలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను, ఎందుకంటే రక్తమే ప్రాణం, నువ్వు ప్రాణదానం చేసావు నాకు, ఎంత చక్కని చిలక పలుకులు పలుకుతాం కదా, నువ్వు ప్రాణదానం చేసావు నాకు, అసలు ఎంత నన్ను రక్షించావు, మళ్ళీ నాకు పునర్జన్మ ఇచ్చావు అని చెప్పి మనం పొగుడుతాం. కానీ యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ అట్లాంటి రక్షణ కాదు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూస్తే ఒత్నీయేలు అనే న్యాయాధిపతికి రక్షకుడు అని అక్కడ సంబోధించడం జరిగింది. ఒత్నీయేలు అని అతను ఎవరంటే కాలేబు తమ్ముడు కొడుకు, కాలేబు తమ్ముడు పేరు కనజు. ఆ కనజు కుమారుడైనటువంటి ఒత్నీయేలు ఇతను ఇశ్రాయేల్ శత్రువుల నుంచి రక్షించిన వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. అతని కుమార్తె పేరు, కాలేబు కుమార్తె పేరు అక్స. ఆ ప్రకటించిన ప్రకారమే ఒత్నీయేలు ఇశ్రాయేల్ మీద శత్రువులను అందరినీ ఓడిస్తాడు. ఓడించిన తర్వాత అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసినప్పుడు ఇతను మా రక్షకుడు అంటారు జనం. అంటే అంతవరకు అంత అరవీర భయంకరంగా యుద్ధం చేసి శత్రువులను జయించిన వారు ఎవరు లేరు కాబట్టి మొట్టమొదటిగా అతనికి ఆ పదం ఉపయోగించడం జరిగింది. సరే, ఒత్నీయేలు కూడా చూద్దాం. ఇక యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచించినట్టయితే ఆయన మొదటి అధ్యాయంలోనూ కూడా మనం గమనించినట్లయితే పాపముల శుద్ధీకరణకు తనను తానే ఇచ్చి ప్రాయశ్చిత్తం చేశాడు, పాప శుద్ధీకరణకు తనను తానే అర్పించుకున్నాడని చెప్పి అక్కడ మొదటి అధ్యాయంలో రాయటం అనేది జరిగింది. కాబట్టి అంటే మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, లేదా ఒక 100 ml రక్తం ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ పవిత్రమైన, నిందారహితమైన, పరిశుద్ధుడైన, కల్మషం లేనటువంటి ఒక వ్యక్తి అయోగ్యులమైన మన కోసం తన రక్తాన్ని చిందించడమే కాకుండా మన కోసం ముళ్ళ కిరీటం భరించి మేకులతో తన దేహాన్ని కొట్టబడి అవమానాలు పడి ఇన్ని చేసి మనం చేసిన పాపానికి శుద్ధీకరణ చేసి, అంత మాత్రమే కాకుండా అప్పటి వరకు అపవాది మనల్ని దేని నిమిత్తం భయపెడుతూ ఉందో ఆ మరణాన్ని సిలువలో జయించి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని చెప్పి సాతానుని బంధించి తీసుకొచ్చి ఆ మరణ భయం అనేది లేకుండా ఉండే గొప్ప రక్షణ మనకి అనుగ్రహించాడు. సో గ్రేట్ సాల్వేషన్ అని చెప్పి అక్కడ ఉదాహరించడం జరిగింది. హెబ్రీలు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనం మనం గమనించినట్టయితే ఇంగ్లీష్ వెర్షన్ చూస్తే అక్కడ ఆయన రాసింది, హౌ షెల్ వి ఎస్కేప్ ఇఫ్ వి నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్. మనం ఎలా తప్పించుకుంటాము? ఇఫ్ వి నెగ్లెక్ట్ సో గ్రేట్, సో అంటే ఇంకా అది కంపారిటివ్ డిగ్రీలో సో గ్రేట్ అనేది పాజిటివ్ డిగ్రీ. అంటే ఇక ఇంతకంటే మించిన రక్షణ అనేది లేదు. అంత గొప్ప సాల్వేషన్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎట్లా నిర్లక్ష్యం చేస్తాము? చెయ్యొద్దు అనుకుంటావు. అయ్యో ఆ గుడ్ ఫ్రైడే వచ్చిన తగ్గించా లెంటన్ డేస్ లో ఏ పాపం ఎరుగుని ఓ పావనమూర్తి అని పాడుతూ కళ్ళతో నీళ్లు కార్చేస్తాం. నా కోసం ముళ్ళ కిరీటం భరించావా? నేను చేసిన పాపాలకి, నా తప్పుడు ఆలోచనలకి నువ్వు ముళ్ళ కిరీటం భరించి, అబ్బో ఎన్నెన్నో మెసేజ్లు వింటాము, కళ్ళ నీళ్లు కారుస్తాం. కానీ ఆయన కోరుకుంటున్నది అది కాదు. నీ జీవితంలో మార్పేది నేను చేసిన త్యాగానికి తగినట్టుగా నువ్వు రిటర్న్ గిఫ్ట్ నాకు ఏమి ఇచ్చావు అని దేవుడు అడుగుతున్నాడు. కొట్టుకొని పోవద్దు అంటే విన్న వాటి నుంచి ఆనాటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కొట్టుకొని పోవటం అంటే నా మేడం గారు చేశారు కదా ప్రేయరు, విత్తనాలు, మంచి విత్తనాలు నేల గురించి 4 రకాలైనటువంటి విత్తనాల గురించి అక్కడ చెప్పడం జరిగింది. ఫలింపు, 4 రకాలైనటువంటి ఫలింపు. ఆ వ్యవసాయదారుడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్తే కొన్ని
రోడ్డు పక్కన పడినాయి, కొన్ని రాతి నేలలు పడినాయి, కొన్ని ముళ్ళ పొదలు పడినాయి, కొన్ని మంచి నేలలు పడినాయి కదా. ఆ రోడ్డు పక్కన పడినవి ఏంటంటే, చాలా మంది అంటారు అదే విన్నావాదంటే, ఆ చెవిని నీ చెవిని వదిలేస్తానండి అంటారు. ఆ చెవిని విని ఈ చెవిని వదిలేసే వాళ్ళే ఆ రోడ్డు పక్క కొట్టుకుపోయే విత్తనాలు లాంటి వాళ్ళు. అంటే లోకంలో సంగతులు అన్నీ వింటారు, దాంతో పాటు ఈ దేవుని సువార్తను కూడా, అమూల్యమైన సువార్తను, శ్రేష్టమైన సువార్తను కూడా వింటారు. దాన్ని దీన్ని మిక్స్ చేసి ఆ చెవిని విని ఈ చెవిని వదిలేస్తామండి బాబు, అన్ని ఉంచుకుంటే గుండె బద్దలైపోదా అని ఏదో జోవియల్ గా మాట్లాడతారు. దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యం వినాలి, గ్రహించాలి, హృదయంలో భద్రపరుచుకోవాలి, ధ్యానించాలి, ఆచరించాలి, సాక్షిగా ఉండాలి, నిన్ను నువ్వు రక్షించుకోవాలి, అనేక మందిని రక్షణ మార్గంలో నువ్వు నడిపించాలి. అంత బాధ్యత ఉంది కాబట్టి నువ్వు వినే వాక్యాన్ని జాగ్రత్తగా విను, నువ్వు వినే వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించు, దాన్ని అర్థం చేసుకో, దాన్ని ఇతరులకు చెప్పు, నిన్ను నువ్వు రక్షించుకో, సాక్షిగా ఉండు. తిమోతితో అంటాడు కదా పౌలు గారు, మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి అంటాడంటే, విపత్కర పరిస్థితుల్లో కూడా తిమోతి మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాడు. క్రీస్తును కూడా మనం చూస్తే ఆయన దైవ కుమారుడని ఒప్పుకున్నట్టయితే ఆయనకు మరణదండన విధింపబడద్దని ఆయనకు తెలుసు. అయినప్పటికీ నువ్వు అన్నట్లే అంటాడు అక్కడ పిలాతుతో, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దేవుడు అంటే నువ్వు అన్నట్లే అంటాడు. కాబట్టి మంచి ఒప్పుకోలు కూడా ఒప్పుకోవాల్సిన బాధ్యత మనకుంది. అసలు ఏమీ లేకుండా విన్నా వెంటనే ఆ చెవిని విని ఈ చెవిని వదిలేస్తే నువ్వెవరికేం చెప్తావు? అసలు నీకేం తెలుసుకుంటావు? నువ్వేం ఆచరిస్తావు? అది దేవుడు అడుగుతున్నది. రెండోది, రాతి నేలన పడిన విత్తనం ముందు స్వీకరిస్తారు, కానీ దున్నబడని హృదయం, అంటే రాతి నేల అంటే యెహెజ్కేలు గ్రంథాలు ఏమంటాడు? మీలో ఉన్న కఠిన హృదయం తీసేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అంటాడు. అంటే కఠిన హృదయం అంటే లోక సంబంధమైన విషయాలతో నిండిపోయినటువంటి హృదయం. ఆ లోక సంబంధమైన విషయాలతో నిండిపోయిన హృదయంలో ఏదో ఒక మూల దేవుని వాక్యం మనం ఉంచుకున్నట్టయితే అది ఏమవుద్ది? ఆ విత్తనం, ఆ వేరు అనేది కిందకి వెళ్ళదు, ఆ వేరు అనేది కిందకి వెళ్ళదు. ఆ వెళ్ళపోవటం వల్ల ఏమవుద్దంటే అది అక్కడితోటి అడిగిపోద్ది. అట్లా చాలా మంది లోక సంబంధమైన విషయాలతో పాటు దాన్ని దీన్ని కంపేర్ చేసి చాలా మహా పండితులుగా మాట్లాడుతూ ఉంటారు. మంచిదే, కానీ ఎప్పుడు దేంట్లోనూ దేవుని వాక్యాన్ని నువ్వు మిక్స్ చెయ్యొద్దు. నీ హృదయపూర్వకంగా హృదయం అంతా దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి. ఇక మూడో రకమైన వ్యక్తులు ఎవరంటే ముళ్ళ కంపల్లో పడినటువంటి విత్తనాలు. ఇదిగో ఈ కరెక్ట్ గా యూదులు ఇట్లాంటి వాళ్ళే. ఇక్కడ హెబ్రీ పత్రికలో యూదులు ముళ్ళ కంచెల్లో పడినటువంటి విత్తనాలు లాంటి వాళ్ళు. వాళ్ళు కొంతవరకు ఆ మొక్క పెరుగుద్ది, ఐహిక విచారాలు శ్రమ వచ్చినప్పుడు వెంటనే అది అణగారికి పొద్ది. చాలా చక్కగా బాప్తిస్మం తీసుకుంటారు, నేను రక్షింపబడ్డాను ప్రతి ఒక్కరికి ప్రకటిస్తాను. కానీ ఏదైనా ఒక శ్రమ వచ్చేటప్పటికి దేవుడికి తెలియదేంట్లే, నేను రహస్య క్రైస్తవుడుగా కొనసాగితే మాత్రం దేవుడికి తెలీదా అని సరిపెట్టుకుంటారు. కానీ రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు అక్కడ ఏం చెప్పాడు? ఎవరైనా క్రీస్తుని నోటితో ఒప్పుకుని హృదయం మందు విశ్వసిస్తేనే మాత్రమే రక్షించబడతాడు. నువ్వు నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి, రెండూ ఒకేసారి జరగాలి. నీ రహస్య క్రైస్తవత్వం ఆయనకు వద్దు. ఆయన అంటున్నాడు కదా, 10 మంది ఎదురుగా నన్ను ఎవరైతే ఒప్పుకొనడో నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును, వాణ్ణి నేను ఎరుగునంటాను. ఇంకంతకంటే గొప్ప భయంకరమైన శిక్ష ఏముంది? ఇతను ఎవరో నాకు తెలియదు అని యేసుక్రీస్తు మన గురించి అంట తీర్పు సమయంలో, ఇంకంతకంటే గొప్ప పనిష్మెంట్ ఏముంది? నువ్వు యేసుక్రీస్తు తెలీదు, క్రీస్తు మతస్థుని కాదు, క్రీస్తు ఫాలోయర్ని కాదు నేనని చెప్పి నువ్వు ఎన్ని బిల్డింగులు సంపాదిస్తే ఏముంది, లేకపోతే ఎన్ని ఆస్తులు సంపాదిస్తే ఏముంది, అవేవి నీకు కూడా రావు కదా. యేసుక్రీస్తు సాక్ష్యం ఒక్కటే మన నిత్య జీవంలో తీసుకెళ్లేది. కాబట్టి రాతి గుండె వలె, ముళ్ళ కంచెల వలె మీరు ఉండవద్దు. మంచి నేలను పడిన విత్తనం వలె మీరు ఉండండి, కొట్టుకుని పోవద్దు. ఎందుకంటే ఇది చాలా శ్రేష్టమైనటువంటి అంశం అని చెప్పి ఆయన చెప్పడం చెప్తున్నప్పుడు ఈ రక్షణ అనేది ఇంకా గొప్ప విషయం. ఎందుకైందంటే ఒక చిన్న కుర్రవాడు ఒక గుంటలో పడిపోయాడు. పడిపోయినప్పుడు అటుగా వెళ్తున్న వ్యక్తి ఎవరో చెయ్యి ఇచ్చారో లేపారు, ఇంకెవరో ఒక మధ్యస్థమైన వ్యక్తి చెయ్యి ఇచ్చి లేపారు. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి అక్కడ తన క్యాన్వా ఆపి ఈ కుర్రాడిని పైకి లేపినట్టయితే ఆ కుర్రాడు ఏం చెప్తాడు? నన్ను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి, మోడీ గారు వచ్చి నన్ను చేపట్టుకు లేపారని చాలా గొప్పగా చెప్తారు కదా. ఈ లోక సంబంధమైన అధికారులు చేసే రక్షణ నువ్వింత గొప్పగా భావిస్తున్నట్టయితే
అసలు యేసుక్రీస్తు యొక్క గుణగణాలు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? యేసుక్రీస్తు నీ రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అని చెప్తూ, ఆయనలో ఉన్న గొప్పతనం మనం చూస్తే, ఆయనలో ఉన్న బల ప్రభావాలు ఏంటి? ఆ బల ప్రభావాలు ఏంటి? సాతాన్ని ఎదిరించగలిగే బల ప్రభావాలు ఆయనలో ఉన్నాయి. అదే విధంగా ప్రేమ, ఎట్లాంటి ప్రేమ? మన కోసం సిలువలో మరణించే ప్రేమ, మన కోసం పునరుత్థాడైనటువంటి ప్రేమ, మన కోసం విజ్ఞాపన చేసే ప్రేమ, మనల్ని మళ్ళీ ఆయనున్న పరలోకానికి తీసుకువెళ్ళటానికి వచ్చే ప్రేమ. ఆ ప్రేమ ముందు, ఆగపే ప్రేమ ముందు ఏ ప్రేమ కూడా ఎక్కడ పనికిరాదు. ఆ ప్రేమను గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నిన్ను రక్షించిన యేసుక్రీస్తు యొక్క బల ప్రభావాల గురించి కానీ, ఆ ప్రేమను గురించి కానీ ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అదే విధంగా ఆయన గొప్పతనం, అన్ని నామముల కంటే పైనామం దేవుడు ఇచ్చాడు ఆయనకి. ఎందుకంటే ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఒక గొప్ప కార్యం ఆయన మీద పెట్టినప్పుడు, తండ్రి నీ చిత్తమే నెరవేరును గాక అని చెప్పి తండ్రి పని చేసిన తర్వాత, ఇతను నా ప్రియ కుమారుడు, అన్ని నామముల కంటే పైనామం అని చెప్పినప్పుడు, అందుకనే పేతురు యోహాన్లు అక్కడ ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నటువంటి కుంటివాణ్ణి బాగు చేస్తాడు. మా దగ్గర వెండి బంగారములు లేవు గాని నజరేయుడైన యేసు నామమున నీకు లేచి నిలవబడమని చెప్తున్నావు అని చెప్తారు. అంటే అంత పైన పెట్టాడు దేవుడు ఆ నామాన్ని. ఎప్పుడైనా ఆలోచించావా మనం ఆ రక్షణ కర్త గురించి? అదే విధంగా ఆయన యొక్క బల ప్రభావాలు, ప్రేమ, అన్నిటికంటే మించింది కృప. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అంటాడు 69 సంకీర్తనలో దావీదు మహారాజు. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. మనం జీవించి ఉండటం కంటే దేవుని కృప పొందుకోవడం చాలా శ్రేష్టమైన అంశం. ఎందుకంటే మనం బ్రతికి ఉంటే 70 సంవత్సరాలు బ్రతుకుతాం, 80 సంవత్సరాలు బ్రతుకుతాం, ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ఆయన కృప మనం పొందితే ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవంలోకి వెళ్తాం. ఇతడును అబ్రహాం కుమారుడే, జక్కయ్యను పంపించేశాడు. ఈమెను అబ్రహాం కుమార్తె, ఆమెను పంపించేశాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. ఆ కృప మనం పొందినప్పుడు, ఆ కృప ఇవ్వగల సామర్థ్యం ఎవరికుంది? మన రక్షకుడైన యేసుక్రీస్తుకు మాత్రమే. ఆ కృప ఎట్లా వచ్చింది? దేవుడేమి ఉచితంగా ఇచ్చేలా యేసుక్రీస్తుకు మానవ దేహంతో వచ్చి తనను తాను రిక్తుగా చేసుకుని దాసుని రూపం దాల్చి మన కోసం అన్ని శ్రమలు అనుభవించి శోధింపబడినా, బాధింపబడినా, పాపం చేయకుండా నిందారహితుడుగా. ఎందుకంటే అపవాది ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. ఎక్కడ యేసుక్రీస్తు తప్పు చేసిన వెంటనే ఎవరో చెప్పకల అపవాదే, ఇదిగో నువ్వు ఇక్కడ తప్పు చేసావు అని చెప్పడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అట్లాంటిది ఏ తప్పు చేయకుండా అంత స్వార్థ రహితమైన జీవితం మన కోసం జీవించి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ శుభవార్త మనకు అందించి పాప శుద్ధీకరణ నిమిత్తం క్రీస్తు తన రక్తాన్ని చిందించడం అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అతిక్రమించిన వారికే శిక్షలు ఉన్నాయి కదా. ఇందా చూసాం కదా లేవీకాండం లో శిక్షల గురించి చెప్పినటువంటి మాట. లేవీకాండంలో చాలా స్పష్టంగా శిక్షల గురించి వివరించి 14వ అధ్యాయం 26వ వచనం నుంచి 29వ వచనం వరకు చాలా క్లియర్ కట్ గా శిక్షలు అక్కడ ఉన్నాయి. అదే విధంగా మీరు నా ఆజ్ఞలు అనుసరించలేదు కాబట్టి మిమ్మల్ని అష్షూరు చెరకు పంపిస్తున్నాను, నా ఆజ్ఞలు అనుసరించలేదు కాబట్టి మిమ్మల్ని బబులోను చెరకు పంపిస్తున్నాను, అంతకంటే ముందు ఐగుప్తు చెరకు పంపించాడు. కాబట్టి ఆయన ఏదైనా కూడా శిక్షించడానికి ముందు హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరిక తీసుకునేటప్పుడు మనం ముందు గమనించాల్సింది ఏంటంటే ఆయన కోపాన్ని కాదు, ఆయన ప్రేమని, ఆయన వాత్సల్యాన్ని. విలాప గ్రంథకర్త అంటాడు కదా, నిత్యము నీకు నా పట్ల పుట్టుతున్న వాత్సల్యతను బట్టి నేను ఇంకా నిర్మూలింపబడక ఉన్నాను అని చెప్పి. కాబట్టి మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ. అర్థం చేసుకున్నట్టయితే ఆయన కృప మనం పొందగలం. కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే వారికి అంత శిక్ష ఉన్నప్పుడు యేసుక్రీస్తు తానే చూపించినటువంటి ఈ సువార్తను మీరు నిర్లక్ష్యం చేస్తే ఇంకెంత కఠినమైన శిక్ష ఉంటుందో ఆలోచించండి అని చెప్పి ఆయన మనకి వదిలిపెడుతున్నారు ఆ చాయిస్. మీరు శిక్ష కోరుకుంటున్నారా, కృప కోరుకుంటున్నారా, మీరే ఆలోచించుకోండి అని చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఇక్కడ నిర్లక్ష్యం చేసిన వారిని శిక్ష పడింది. అలాగే ఈ రక్షణ నిర్లక్ష్యం చేసే వారికి ఇంకా గొప్ప శిక్ష పడుతుందని చెప్పి, నిర్లక్ష్యం చేసే వారిని మనం చూసినప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేశారు. ఇప్పుడు ఒకవేళ అనుకుంటా చాలా మంది అంటారు, అక్కడ ఏదో లాస్ ఏంజల్స్ లో ఏదో జరిగింది, వాళ్ళు ఏదో పాపం చేశారు, దేవుడు లేని పట్టణం ఉన్నారంట, దైవ వ్యతిరేక జీవితం జీవించారంట, భోగుల ఆలస్యమైన జీవితం జీవించారు. డబ్బు మనం చెప్పమంటే ఎన్ని కారణాలు చెప్తాము.
యూట్యూబ్ లో మెసేజెస్ వరుసగా వచ్చేస్తున్నాయి. ఏంటంటే అదిగో లాస్ ఏంజల్స్ లో మంటలు, ఎందుకంటే వాళ్ళు ఈ రకమైన జీవితం జీవించారు, ఆ రకమైన జీవితం. వాట్ అబౌట్ యూ? మనల్ని అందరి గురించి మనం చెప్తున్నాం. ఒకవేళ నన్ను నిలబెట్టి తీర్పు తీర్చాల్సి వస్తే అసలు నాలో ఏమీ లేదు ప్రభా, నీతిమంతుడు అని చెప్పగలిగే స్థితిలో ఎవరైనా ఉన్నామా? అందుకని తీర్పు తీర్చవద్దు అని చెప్పాడు ఆయన. మనం తీర్పు తీర్చడం కాదు. సామెతల గ్రంథకర్త అంటాడు ఏంటంటే, బుద్ధి లేని వాడిని దండిస్తేనంట నీతిమంతుడు తన మార్గాన్ని దిద్దుకుంటాడంట. అంటే క్లాస్ లో బాగా అల్లరి చేసేవాడిని ఒకటి తగిలించాం అనుకోండి, మిగిలిన వాళ్ళంతా సెటరేట్ అయిపోతారు ఆ దెబ్బ. మనం అలా కాకుండా, నన్ను కొట్టర్లే టీచర్ గారని ఎవరైనా చెలరైపోతే ఇంకా కాస్త గట్టిగా దెబ్బలు పడతాయి. పేతురు గారు అంటారు కదా, ప్రభువా ఇవన్నీ మాకు ఒక్కళ్ళకే చెప్తున్నావా, నువ్వు మిగిలిన వాళ్ళకు కూడా చెప్తున్నావు అంటే, ఆయన అంటాడు తెలిసి తప్పులు చేసిన వాళ్ళకి ఎక్కువ దెబ్బలు పడతాయని చెప్పి. కాబట్టి వాక్యం మనకు తెలుసు, దేవుడు చక్కగా సువార్త మనకి అందించాడు, ఆ నిర్లక్ష్యం చెయ్యొద్దు అని చెప్పి పౌలు గారు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు. అదే విధంగా ప్రభు అసలు సువార్త ఎప్పుడు ప్రారంభించాడు? ప్రభు సువార్త ప్రారంభించాడు అని చెప్తున్నాం కదా. మనం ఒకసారి గట్టిగా ఆలోచిస్తే ప్రభు సువార్త ఎక్కడ ప్రారంభించాడంటే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటాడు ఏంటంటే, ఇక్కడున్న వృక్ష ఫలాలన్నీ మీరు తినవచ్చు, ఈ మంచి చెడ్డలు తెలియజేసే పండు ఎప్పుడైతే తిన్నారో మీరు చచ్చెదరు, మరణించెదరని చెప్పి, అదే సువార్త. మీరు నేను చెప్పినట్టు నా ఆజ్ఞను వింటే మీరు బ్రతుకుతారు, నా ఆజ్ఞను అతిక్రమిస్తే మీరు మరణిస్తారు, చచ్చెదరని చాలా స్పష్టంగా చెప్పాడు. అదే మొట్టమొదటి సువార్త, దేవుడు ప్రకటించినటువంటి సువార్త, అక్కడ ప్రారంభమైన సువార్త. ఆ వెంటనే తయారైపోయాడు అపవాది. ఆ వెంటనే తయారైపోయి 3వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? మీరు చావనే చావరు. చూసారా ఎంత క్వైట్ ఆపోజిట్ గా, మీరు చావనే చావరు. ఇక అప్పుడు దేవుడు చూశాడు, ఆదాం పాపంలో పడిపోయాడు, ఆదామును చెయ్యొద్దన్న పని చేశాడు, సాతాను ఆదామును ఓడించాడు. ఏం చెయ్యాలి? ఆదామును వదిలేద్దామా? అక్కడే ఆదికాండంలో అదే 3వ అధ్యాయం 15వ వచనంలో రక్షణ ప్రణాళికని సిద్ధం చేస్తాడు. అక్కడ నీకును స్త్రీ సంతానానికి వైరం కలుగుద్ది, ఇది ప్రవచనంతో కూడినటువంటి హెచ్చరిక, రక్షణ ప్రణాళిక. నీకును నీ స్త్రీ సంతానానికి ఎప్పుడు కూడా వైరం ఉంటది, అది నిన్ను మడం మీద కరుస్తుంది, నువ్వు దాని తల మీద కొడతావు, నువ్వు తల చితక్ కొడతావు సాతాన్ని. రోమిలో రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు అంటాడు, సాతాను తలను దేవుడు మిమ్మల్ని దాని తలను శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక త్రొక్కించును అంటాడు. అది నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు శిలువ మరణంలో జరిగింది. కాబట్టి దేవుడు సువార్త ఆదికాండంలో ప్రారంభించాడు, సాతాను అబద్ధ బోధ ఆదికాండంలోనే ప్రారంభించాడు, దేవుడు రక్షణ ప్రణాళిక కూడా ఆదికాండం 3వ అధ్యాయంలో చేశాడు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ తీసుకున్నాడంటే 3వ అధ్యాయం 24వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో తూర్పున కెరూబులు పెట్టాడు. ఆ మంచి జీవవృక్ష ఫలాలు ఉన్న వృక్షం దగ్గరేమో ఒక ఖడ్గ జ్వాలను పెట్టాడు. వీళ్ళ బయటకు తరిమేశాడు, ఆదాముని అవ్వని తరిమేసి అక్కడ ఒక ఖడ్గ జ్వాలను పెట్టాడు. ఎందుకంటే ఆ జీవ వృక్ష ఫలాలను వీరు పాప స్థితిలోనే కనుక తింటే వాళ్ళు అక్కడే మళ్ళీ శాశ్వతంగా పాపులుగానే ఉంటారు, మారు మనసు పొందే అవకాశం వాళ్ళకు ఉండదు. కాబట్టి అది అందుకుని తినే అవకాశం లేకుండా వాళ్ళ బయటకు పంపించేసి ఆ రక్షణ ప్రణాళిక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది అక్కడే సిద్ధం చేసుకున్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో జయించు వానికి జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును అంటాడు. అంటే ఏ జీవ వృక్ష ఫలానికి ఇక్కడ కెరూబుల్ని, ఇక్కడ ఖడ్గ జ్వాలను అడ్డం పెట్టాడో, ఆ ఖడ్గ జ్వాలను ఛేదించి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాయన ఆ తెరను అడ్డంగా చింపేసి ఆ ఖడ్గ జ్వాలను కూడా ఛేదించి, మనం జయించేవారు ఇట్లా జయించే జీవ వృక్ష ఫలాలు తింటారు, నాతో పాటు నా తండ్రి సింహాసనం మీరు కూర్చుంటాను. గొప్ప వాగ్దానం అనేది ఎంత కాలం ఏనాటి ఆదికాండం అక్కడే దేవుడు సువార్త ప్రకటించాడు. అక్కడే సాతాను కూడా వెంటనే వాడి పని వాడు మొదలు పెట్టాడు. అక్కడే దేవుడు రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు. అక్కడే దేవుడు రక్షణ ప్రణాళిక యాక్షన్ లోకి తీసుకొచ్చాడు. అలాగే దేవుడు ఎక్కడి నుంచి ప్రారంభించాడు అనేది ఆదికాండం చూస్తాం. అలాగే మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం యేసుక్రీస్తు ఈ లోకంలో రాగానే ఆయన చెప్పింది ఏంటి? దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని.
అదే మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో తనతో ఉన్న శిష్యులందరితో ఏం చెప్తాడంటే సమీప గ్రామాలకు వెళదాం, సువార్త ప్రకటిద్దాం, ఇందుకొరకే కదా నేను ఇక్కడికి పంపించబడ్డానని చెప్తాడంటే ఆయన ఎందుకు వచ్చాడనేది. అదే విధంగా లూకా సువార్తలో మనందరికీ తెలిసిందే నాజరేతుని ఫెస్టివల్ అదే మేనిఫెస్టో అంటాం కదా. అంటే నజరేతు యేసుక్రీస్తు ప్రణాళిక, ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అన్నది చెప్తాడు కదా. బేదలకు సువార్త ప్రకటించడానికి, గుడ్డివారి కనులు తెరవటానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, అన్ని. అంటే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనేది 2 రకాల అర్థం. చెర అంటే మామూలు చెరలో ఉన్న వాళ్ళని, ఆధ్యాత్మిక చెరలో ఉన్న వాళ్ళని, మామూలు గ్రుడ్డివారిని, ఆధ్యాత్మిక గ్రుడ్డివారిని, మామూలు చెవిటి వారిని, ఆధ్యాత్మిక చెవిటి వారిని స్వస్థత ఇవ్వటానికి ఆయన సువార్త ద్వారా చెప్పడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు అని చెప్పడం జరిగింది. ఏది కూడా మరుగు చేయలేదు ప్రియులారా. ఆయన ఏది కూడా మరుగు చేయలేదు. ప్రభా మాకు నువ్వు చెప్పలేదు కదా. పూర్వకాలం కొంతమంది ఋషులు, కొంతమంది పండితులు ఏం చేసేవాళ్ళంటే విద్యలన్నీ శిష్యులకు నేర్పించేసేవాళ్ళంట. ఆ తర్వాత కొన్ని విద్యలు ఆ శిష్యులు చేయలేకపోతే గురువు గారు ఈ విద్య మాకు నేర్పించలేదండి అంటే, ఒరే అది కూడా నేను నీకు నేర్పిస్తే నువ్వు నన్ను మించిపోతావు కదరా, అందుకనే నేను అది నా దగ్గరే పెట్టుకున్నాను అనేవాడు. కానీ అట్లాంటి గురువు కాదు, అట్లాంటి బోధకుడు కాదు మనకి యేసుక్రీస్తు. ఏది మరుగు చేయకుండా మొత్తం బాహాటంగా మనకి చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఆయన తండ్రి సువార్త, ఆయన చెప్పిన తర్వాత తండ్రి సువార్త స్థిరపరిచాడు. ఎలాగంటే మార్క్ సువార్తలో ఆ శిష్యుల్ని బయటకు పంపిస్తూ అనేక సూచక్రియలు, మహత్కార్యాలు వెంట ఉండి నేను చేయిస్తాను, సదాకాలం మీతో ఉంటాను అంటే, ఒక పేతురు గారు చేసినా, ఒక యోహాను గారు చేసినా, ఒక పౌలు గారు చేసినా, ఎవరు చేసినా ఆ సూచక క్రియలు, అద్భుత కార్యాలు వారు చేశారంటే దేవుడు వారికి తోడుగా ఉండి వారి సువార్తని స్థిరపరిచాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా చూస్తే ఆయన అంటాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర బాప్తిస్మం ఇవ్వండి, నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష పడుతుంది. అదేవిధంగా లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము మీరు ప్రకటించండి అని చెప్పడం జరుగుతుంది. అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయం 43 నుంచి 2వ అధ్యాయం 43 నుంచి 47వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ మొట్టమొదటి అపోస్తులు ఏ రకంగా సేవ చేశారనేది అక్కడ వర్ణించబడింది. వారు బోధించారు, వారి బోధకు దేవుడు తోడుగా ఉన్నాడు. వారు మహత్కార్యాలు చేశారు, వాటికి దేవుడు తోడుగా ఉన్నాడు. రొట్టె విరుచుట యందు, అదే విధంగా సమాజ మందిరంలో కూడుకోవటంలోను అన్నిట్లోనూ కూడా వాళ్ళు ముందంజలో ఉన్నారు. అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. పాత నిబంధన నుంచి మనం గమనించినట్లయితే యోసేపుని గురించి, సమూయేలు గురించి చెప్పినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నందున వర్ధిల్లుచుండెను అని ఉంటుంది. అదే ఇక్కడ కొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం. అక్కడ యెహోవా అనే మాట ఉపయోగిస్తే అక్కడ యేసుక్రీస్తు అనే మాట ఉపయోగించడం అనేది మనం చూస్తాం. అదే విధంగా ఇక్కడ మనం చూసినప్పుడు తండ్రి సువార్త స్థిరపరిచాడు. మార్కు సువార్తలో మనం చూసాం కదా, చివరికి పౌలు గారు అంటారు, ఈ సువార్తను స్థిరపరచటానికి త్రిత్వం అంతా పనిచేస్తుంది. ఎక్కడ చూస్తాం ఇదంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17-16 వచనాలు చూస్తే అక్కడ యేసుక్రీస్తు బాప్తీసం తీసుకోవటానికి వచ్చినప్పుడు బాప్తీసం తీసుకునేదేమో యేసుక్రీస్తు. తండ్రి ఏం చేస్తున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆయన పని ఆయన చేసేసాడు. కుమారుడు గురించి ఇచ్చే సాక్ష్యం ప్రపంచానికి ఇచ్చేశాడు. యేసుక్రీస్తు ఆ బాప్తీసం తీసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు చేసిన పని ఏంటంటే పావురం రూపంలో అక్కడికి రావటం అనేది జరిగింది. ఎందుకు పావురం రూపంలో రావటం జరిగిందంటే అక్కడ బాప్తీసం ఇచ్చి యోహానుతో ఏమంటాడంటే, నువ్వు ఎవరికి బాప్తీసం ఇచ్చినప్పుడు పావురం రూపంలో పరిశుద్ధాత్మ దిగి చూస్తావు, అతనే అభిషిక్తుడు, ఆయనే యేసుక్రీస్తు అని చెప్తాడు బాప్తీసం ఇచ్చే యోహానికి. ఎందుకంటే ప్రకటించాలి కదా బాప్తీసం ఇచ్చే యోహాను. అదే మాటను చెప్తాడు వచ్చిన పరిశీలతో, శాస్త్రులతో. కాబట్టి ఈ సువార్తను స్థిరపరచడానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా శ్రమ పడ్డారు అది స్థిరపరచడానికి. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మీరు ఎట్లా నిర్లక్ష్యం చేస్తారు? అంత మాత్రమే కాకుండా మనకి అనేక రకాలైన కృపావరాలను ఇవ్వటం జరిగింది. రోమిలి రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే కృపావరంలో నానా విధములని చెప్పి, ఒకరికి ప్రార్థన చేసే శక్తి, ఒకరు పాటలు పాడే శక్తి, ఒకరు ప్రవచించే శక్తి, ఇలా రకరకాలైన కృపావరాలు ఇవ్వబడినాయని చెప్పి. అదే విధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చూస్తే నానా విధములైన కృపావరములు ఇచ్చి
ఒక్క శరీరముగా మనం ఉన్నామన్నాడు దేవుడు అని చెప్తాడు. కాబట్టి ఆయన సువార్త చెప్పేసి విడిచిపెట్టేలేదు. దేవుడు మనిషిని సృష్టించి విడిచిపెట్టేలేదు. పరలోకంలో కూర్చుని తాను సృష్టించిన సృష్టిని చూసి ఆనందిద్దాం అనుకున్న తండ్రి ఆ మనుషులు భ్రష్టులైపోవటం చూసి నరుని సృష్టించినందుకు ఆదికాండంలోనే 6వ అధ్యాయంలో సంతాపం చెందాడు ఆయన. ఒక్కసారి జలప్రళయం వచ్చింది, అదంతా మనకు తెలుసు. అప్పుడు నిబంధన చేస్తున్నాడు, ఇంకెప్పుడు కూడా ఇలా పూర్తిగా ఒక్కసారి నేను తుడిచిపెట్టాను. కానీ తుడిచిపెట్టేయకుండా ఉండటానికి ఆయన ఎంత మానసికమైనటువంటి వేదన, తాను సృష్టించిన మనిషి చెడిపోతున్న విధానాన్ని చూసి ఇప్పుడు నిజంగా ఇప్పుడు ప్రపంచం ఉన్న రీతిని చూస్తే ఎంతగా మనం ఎంత తల్లడిల్లుతున్నాం. అయ్యో జాతి ఎందుకు ఇంత నిర్వీర్యం అయిపోతుందని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. ఇట్లాంటి మనమే, మానవ మనసున్న మనమేమి ఇంత తల్లడిల్లిపోతుంటే, పరిశుద్ధాత్ముడైన తండ్రి మన కోసం అన్ని నిర్మించి సృష్టించి సకల సౌకర్యాలు కలుగచేసి దేవుని చిత్తానుసారంగా జీవించండి, మీ దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తానని చెప్తే, మాకొద్దు మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తామని చెప్పినప్పుడు నేను ఇచ్చిన మాట నెరవేర్చాలి కాబట్టి ఒక్కసారి నిర్మూలన చేయకూడదని చెప్పి శిక్షలు పంపిస్తున్నాడు. అయినా కూడా శిక్షలు చూసి మనలో మార్పు అనేది లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు ఇట్లా నిర్లక్ష్యం చేస్తే గొప్ప ఉపద్రవాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే విధంగా ఇక 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్నది ఏంటంటే, కీర్తనకారుడు సంకీర్తన 8వ అధ్యాయంలో రాసినటువంటి మాటలు ఇక్కడ పౌలు గారు రిపీట్ చేస్తున్నారు. రాబోయే కాలంలో జరిగేది మనం ఇంకా చూడలేదు, కానీ ఆ దావీదు మహారాజు క్రీస్తు పుట్టడానికి 1000 సంవత్సరాల పూర్వమే ఆధ్యాత్మిక మనోనేత్రాలతో క్రీస్తుకు కలిగే ప్రతి ఒక్కటి కూడా ఆయన చూడగలిగాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆసక్తి దేవుడు తెలుసు కాబట్టి ఆసక్తిని అనుసరించి దావీదు మహారాజుకి చూపించడం జరిగింది. ఇదిగో ప్రస్తుత కాలానికి నా కుమారుని దేవదూతల కంటే కొంచెమే తక్కువగా చేశాను. దావీదు మహారాజు అంటాడు, నువ్వు నిర్మించిన నక్షత్రాల్ని, ఆకాశాల్ని, చంద్రుణ్ణి, సూర్యుని చూస్తూ ఉంటే నరపుత్రుని నువ్వు దర్శించడానికి ఏ పాటివాడు, మనుషులు నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటివాడు, అయినను దేవుడి కంటే కొద్దిగానే తక్కువ చేసావు కదా అతన్ని అని చెప్తూ, మహిమ బల ప్రభావాలు ఆయనకి ఇచ్చావు, మహిమ కిరీటం నువ్వు ఇచ్చావు అంటాడంటే ఆ మహిమ కిరీటం ఇంకా యేసుక్రీస్తు పొందవలసిన రోజు ఉందంటే 2వ రాకడ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరిగే సంగతులను కూడా తన భక్తుడైనటువంటి దావీదుకి యెహోవా దేవుడు చూపించడం జరిగింది. ఎందుకంటే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. మన మనసులో ఏదన్నా ఒక విషయం ఉంటే సొంత అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధువుల కంటే కూడా మన మనసును పూర్తిగా, మన హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న స్నేహితులు చెప్తాం కదా. అలాగే దావీదు మహారాజుకు ప్రతి ఒక్క విషయం జరగబోయేది, ఫ్యూచర్ లో జరగబోయేది అన్ని కూడా ఆయనకు చెప్పడం జరిగింది. కాబట్టి పౌలు గారికి కూడా మంచి పండితుడు, ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఎంత ఆసక్తి చూపించాడో ఆ తర్వాత యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి కూడా అంత శక్తి సామర్థ్యాలు చూపిస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి పౌలు గారికి ఆ విధంగా ఆయన అన్ని విషయాలు వెల్లడి చేయటం జరిగింది. చాలా మంది నన్ను అంటారు, మీరు ఒక్క 5 నిమిషాలు వాక్యం చెప్పినా దావీదు మహారాజుని పౌలు గారిని కోట్ చేయకుండా వాక్యం ముగించడం. నిజమే, అసలు దావీదు మహారాజు గారిని పౌలు గారిని కోట్ చేయకుండా ముగించే వాక్యమే కాదనుకుంటాను నేను. ఎందుకంటే దేవుడు పాత నిబంధన కాలంలో దావీదు గారికి, అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అది వేరు. రాబోయే తరాలకి సువార్త ప్రకటించడానికి ఆనాడు దావీదును ఉపయోగించుకున్నాడు ఆయన, ఇప్పుడు పౌలు గారిని ఉపయోగించుకున్నాడు. కాబట్టి పౌలు గారు చెప్పినది ఏంటంటే, రాబోయే కాలంలో జరిగేది కూడా దావీదు మహారాజు చూసి చెప్పాడు కదా. రాబోయే కాలంలో ఆ సింహాసనం ఆయన అధిష్టిస్తాడు కదా. కాబట్టి ఈ ఒకసారి మనం ఈ వచనాలు మనం చదివినట్టయితే, ఈ 7వ వచనం నుంచి 5వ వచనం చూస్తే, మనము మాట్లాడుతున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోబరచలేదు, అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుకు వాడు ఏ పాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువగా చేసితివి, మహిమ ప్రభావం మీద వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయనకు సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచునందున
లోబరచబట్టు ఇంకనూ మనం చూడలేదు. కానీ దేవుని కృప వలన ఆయనను ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావముల కిరీటము ధరించిన వానిగా ఆయనను మనము చూచుచున్నాము. అది 8వ సంకీర్తన సారాంశం ఏంటంటే, దావీదు మహారాజు ఆధ్యాత్మిక నేత్రములు దేవుని కృప వల్ల తెరవబడినాయి. అతను చెప్తున్నాడు, ఓ దేవా, దేవదూతల కంటే కొంచెం తక్కువగా లోకంలో చేసావు యేసుక్రీస్తుని, కానీ ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడై జయశీలుడుగా లేచిన తరువాత ఆయన్ని సింహాసనంలో కూర్చోబెట్టిన మహిమా ప్రభావ కిరీటంలో ఆయనకి ఇవ్వటం వల్ల ఆయనను దేవదూతల కంటే ఎక్కువగా చేశావు. ఎందుకు దావీదు మహారాజు ఇక్కడ కోట్ చేశాడు అంటే, యూదులకి దావీదు మహారాజు అంటే చాలా ఇష్టం. అందుకనే ప్రతి విషయంలో అది కోట్ చేసి చెప్తున్నాడు. అదే విధంగా ఈ 2వ అధ్యాయం చివరి వచనం వరకు 18వ వచనం వరకు కూడా దేవదూతల కంటే యేసుక్రీస్తు ఏ విధంలో శ్రేష్ఠుడు అనే అంశం ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పౌలు గారు చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చదివిన దాంట్లో 4వ వచనం చివరి భాగంలో అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడును. ఈ సువార్త మనకు ఎవరి చేత దృఢపరచబడింది అంటే, ముందు దేవుడు, తర్వాత ఆయన శిష్యులు, వాళ్ళందరూ చెప్పడం వల్ల దృఢపరచబడింది. ఈ పత్రిక పౌలు గారు రాయలేదు అని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారంటే, ఎవరి చేతో మనకు దృఢపరచబడింది అంటారేంటి, అతనికి స్వయంగా దేవుడే బోధించాడు కదా అరేబియా ప్రాంతంలో, అది ఎందుకు చెప్పుకోవట్లేదు పౌలు గారు? నిజంగా పౌలు గారు ఈ పత్రిక రాస్తే ఆ మాటను చెప్పాలి కదా అంటారు. కానీ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, నాకు అరేబియా ప్రాంతంలో ఆ పెట్రాస్ తీరంలో దేవుడు నాకు ఉపదేశించాడు, దేవుడు ముఖతః నేను ఈ విద్యను పొందాను అని చెప్పుకోవటానికి రాయలేదు ఈ పత్రిక. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏ విధముగానైనా యూదులు రక్షింపబడాలని, అదే విధంగా యూదులు వేరు తాను వేరు అనుకోవట్లేదు, సహోదరుల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనము అంటున్నాడంటే, వాళ్ళకంటే ఏ పరిస్థితిలో తనను తాను ఎక్కువ చేసుకుంటానికైనా చూడట్లేదు. స్నేహితుడా అన్నాడు యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదాని. కాబట్టి ఆ తగ్గింపు స్వభావం అనేది పౌలు గారికి ఉంది కాబట్టి మనము అని చెప్పి అందరితోటైనా కలుపుకుంటున్నాడు. ఈ 2వ అధ్యాయంలో ఈ 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇక్కడ చెప్పగలిసిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇంత గొప్ప రక్షణ, ఇట్లాంటి సాల్వేషన్ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఉండబోదు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, ఆ పుణ్య కార్యం ఒక్కసారే పరిసమాప్తి చేయబడింది, ఇక ఎవరైనా కార్యం చేయాలని దేవుడు అంగీకరించి చేయవలసిన అవసరం కూడా లేదు. ఇది వరకు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఉన్న వారికి, రాబోయే వారు అందరి నిమిత్తం ప్రతి మనుషుల కోసం చివరి వచనంలో 9వ వచనంలో ఆయన అదే అంటాడు దావీదు మహారాజు, ప్రతి మనుషుల కొరకు నీ కుమారుని మరణింప చేసి పునరుత్థాన చేసి అతనికి మహిమ కిరీటం అనుగ్రహించి దేవదూతల కంటే హెచ్చైన స్థానంలో నువ్వు పెట్టావు కాబట్టి ఓ దేవా అని చెప్పి దావీదు మహారాజు చాలా చక్కగా అక్కడ రాబోయే కాలాన్ని వర్ణించడం జరిగింది. ఈ అధ్యాయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, మనం ఎన్నో మాటలు వింటున్నాం, తెల్లవారు లేచి ఎన్నో సందేశాలు వింటున్నాం. విన్న వాటిని విన్నట్టు ఆ చెవితో విని ఈ చెవితో కొట్టుకుపోయేటట్టు ఉంటున్నామా? రాతి నేల పడిన విత్తనంలాగా ఉంటున్నామా? ముళ్ళ పొదలో పడిన విత్తనంలాగా ఉంటున్నామా? ఫలించే విత్తనంగా ఉంటున్నామా? మనమే పరీక్షించుకుందాం. గొప్ప రక్షణ ప్రతి రోజు కూడా తెల్లవారు లేవగానే మనం తలుచుకోవాల్సింది ఏంటంటే, ఓ దేవా, అయోగ్యుడైన నా కోసం ఎంత గొప్ప రక్షణ అనుగ్రహించావా తండ్రి. నీ విలువైన రక్షణ నేను నిర్లక్ష్యం చేయకుండా నీ శ్రేష్టమైన పిలుపుకు తగినట్టుగా నేను జీవించగలిగే కృప నాకు అనుగ్రహించమని ప్రార్థిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగలమా ప్రభువా, ఇంతవరకు వాక్యం ధ్యానించగలిగే కృప అనుగ్రహించావు నైనా వందనాలు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగానైనా మమ్మల్ని ప్రేమిస్తూ కాపాడుతున్న తండ్రి నీకే వందనాలు. దయగలమా ప్రభువా, ఎన్నో మర్మాలు పౌలు గారు చెప్తూ ఉన్నారు తండ్రి. నాయన మర్మమైన వాక్యాన్ని వివరించడానికి నాయన నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి తండ్రి. నాయన మేము ఏ పాటి వారం తండ్రి, నీ వాక్యాన్ని వివరించడానికి ఆయన ఏ పాటి వారం తండ్రి. నాయన మర్మమైన వాక్యాన్ని క్రీస్తు ద్వారా బయలుపరిచావు తండ్రి. క్రీస్తే నాయన మర్మమైన వాక్యాన్ని మాకు వెల్లడించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. విన్న వాక్యాన్ని కొట్టుకుని పోకుండా తండ్రి హృదయంలో భద్రపరుచుకుని మేము పొందిన రక్షణ అనేది వెళ్లి బంగారాల చేత కాదు గాని అమూల్యమైన, శ్రేష్టమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కల్మషమైన, నిందారహితమైన గొర్రెపిల్ల రక్తం ద్వారానైనా మేము రక్షణ పొందామని ప్రతి క్షణము గుర్తు తెచ్చుకోండి. దానికి తగిన జీవితం మేము జీవించగలిగాం.
బహళ నమ్మకమైన దాసుడా, బహళ నమ్మకమైన దాసురాలని చెప్పి నీచే పిలిపించుకునే కృప మాకు అనుగ్రహించమని నాయన, ఇంతవరకు వాక్యం ధ్యానించడానికి ఏ రకమైన ఆటంకం లేకుండా కంటిన్యూ చేయగలిగే భాగ్యం దయచేసినంత వందనాలు చెల్లించుకుంటూ, నిరాకడ ఆలస్యమైతే మరొక్కసారి మేము కలుసుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.